ఈ నెల 20వ తేదీన రామగుండం చౌరస్తాలో మారుపేర్ల బాధితుల ఐక్య సమావేశం. సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని అన్ని యూనియన్లు ముందడుగు వేశాయని, బాధితులంతా 20వ తేదీన జరిగే సమావేశానికి తరలి రావాలని మారుపేర్ల బాధితులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీన సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్ సమావేశం ఉన్నందున ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్న మారుపేరుల బాధితులు అందరూ ఏకమై ఉండాలని ఈ నెల 20వ తేదీన రామగుండం, శ్రీరాంపూర్, మంచిర్యాల ప్రాంతం అంతటా నుంచి మారుపేర్ల సమస్య పైన ఇబ్బంది పడుతున్న బాధితులందరూ రామగుండం చౌరస్తాలో సమావేశానికి హాజరు కావాలని వారు కోరారు. సింగరేణిలోని వివిధ ప్రాంతాలకు చెందిన మారుపేర్ల బాధితులు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితుల సమావేశంలో పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో లక్క శ్రావణ్, పున్నం వెంకటేష్, వెంకట్, సందీప్, సత్యం వీళ్ళంతా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ. సో వీళ్ళంతా బాధితులు ఎందుకనంటే మారుపేర్ల సమస్య ఉందంట. తండ్రి పేరు బాయి పైన మైన్ పైన ఒక రకంగా ఉండడం, నిజంగా వీళ్ళకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఒక రకంగా ఉండడంతోటి ఈ మారుపేర్లతోటి వేరే వాళ్ళ ఉద్యోగాలను కొనుక్కొని ఎవరైతే ఉద్యోగాలకు ఎక్కిందో ఆ మారుపేర్ల సమస్య ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వం మారుపేర్లను తీసేసి వాళ్ళకు ఆ పేరును ఎంటర్ చేస్తా మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తా అన్నారు. సో ఈ నెల నవంబర్ 28 తారీఖున కొత్తగూడెంలో వివిధ కార్మిక సంఘాలతో స్ట్రక్చరల్ మీటింగ్ ఉందంట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ స్ట్రక్చరల్ మీటింగ్ ముందు మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, గోదావరి ఈ ప్రాంతాల్లో ఎవరైతే మారుపేర్లు కానీ విజిలెన్స్ వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారో 20వ తారీఖు రామగుండంలో జరిగే గోదావరి చౌరస్తాలో జరిగే ఒక మీటింగ్కు రావాలని చెప్పి వాళ్ళు ఇక్కడ సమావేశమైనట్టుగా తెలుస్తుంది. సో ఎవరైతే బాధితులు ఉంటే 20వ తారీఖు అంట వీళ్ళంతా వెళ్ళి ఆ యొక్క సమస్య కోసం రామగుండం చౌరస్తాలో సమావేశానికి హాజరయ్యాట. రామగుండంలో వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారట. అక్కడికి వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోండి, మీ బాధలు మీరంతా కలిసికట్టుగా ఫైట్ చేస్తే మరి విజిలెన్స్ వాళ్ళ కేసులు ఏమన్నా మాఫీ అయితే మారుపేర్ల సమస్య కూడా పోయి వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. పాపం వీళ్ళ పేరెంట్స్ అంతా కారుణ్య అంటే అన్ఫిట్ అయి ఉన్నారు, కానీ మారుపేర్ల సమస్య వల్ల ఇంకో డిపెండెంట్లకు ఉద్యోగాలు రావడం లేదు. సో దీన్ని సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పట్టించుకొని వీళ్ళ సమస్యను పరిష్కరించాలి.